ఈ రోడ్డు ఖరాబ్ అయితే దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అన్ని గుంటలు గుంటలు గుంటల దగ్గర గజం దాకా పోయిన పొక్కలు. మొన్న లెటర్ పెట్టి ఈ రోడ్డు ఫస్ట్ నేను లెటర్ ఇచ్చిన జయశంకర్ నగర్లకి ఈ ఏళ్ళ రోడ్డు చేసారు వాళ్ళు. కిరణ్ చేసారు సర్పంచ్. దీనికి మళ్ళీ కూడా మసీసీ రోడ్డు కావాలని మళ్ళీ కోరుతున్నది నేను. కమ్మరిపేట నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం సహకారం ఉండాలన్న ఆలోచనతో ఈ మా కమ్మరిపేట టు వేలేరు బైపాస్ రోడ్డు మొన్నటి పెద్ద వర్షానికి అతి ఎక్కువ గుంటలు పడి మొత్తం రోడ్డు కొట్టుకపోవడం జరిగింది. దాన్ని పునర్నిర్మాణం కొరకు సర్పంచ్ గారు ఏఈ గారితో సందర్శించి వారి యొక్క పర్మిషన్ తీసుకొని రోడ్డును ఎంబటే మంజూరు చేయాలని కోరుతూ అందుకు గాను సర్పంచ్ గారు ఎంబటే స్పందించి ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. అందుకు కృతజ్ఞత. అదే తప్పకుండా ఇంకిన్ని నిధులు మంజూరు చేస్తూ ఊరును గ్రామ అభివృద్ధిలో వేలేరు మండలంలో ముందంజలో ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గ్రామ సర్పంచి కిరణ్ గారికి వారి యొక్క పాలక వర్గానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు అతి త్వరలోనే గెలిచిన కొన్ని రోజులనే ఇట్టి రోడ్డును వారు పోయించడం జరిగింది. ఈ రోడ్డు కూడా అందరికీ అవసరమే. వేలేరు నుండి నారాయణగిరి వరకు దీన్ని కూడా శాంక్షన్ చేయాలని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దీని వెంటనే డబల్ రోడ్డు కూడా చేయించడానికి కూడా మేము సహకరిస్తాం. నమస్కారం, నా పేరు మొహమ్మద్ ఫరీద్. నేను వేలేరు గ్రామ జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. నేను ముందుగా వేలేరు మండల పరిధిలో ఉన్న కమ్మరిపేట గ్రామ సర్పంచ్ అయిన కిరణ్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకనగా ఒక యువకుడు తొందరగా రాజకీయాల్లోకి వచ్చి ఒక గ్రామ స్థాయిలో సర్పంచ్ అయిన వెంటనే ఒక ఫిర్యాదుల పెట్ట ఏర్పాటు చేయడం కానీ, గ్రామ సమస్యలు సర్పంచ్కి గోప్యంగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటి ఏమైనా సమస్యలు వస్తే ఆయన పరిష్కారం చేయడానికి ఆ పెట్టడం కానీ, అలాగే ఈ 4 రోజుల వ్యవధిలోనే ఒక రోడ్డు సరిగా లేకుండా ఉండడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతుంది దృష్టికి తీసుకెళ్లడం వల్ల అది వెంటనే పూర్తి చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నాడు. అలాగే స్థానిక కమ్మరిపేట వాసులైన అందరూ మన కిరణ్కి సహకరించి ప్రతి ఒక్క సమస్యను స్థానిక నాయకత్వం ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా అన్ని పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలందరి సహకారంతో గెలిచిన నేను అంతే ఉత్సాహంతో నేను ప్రజలకు సేవ చేయాలని అనుకుని కంప్లైంట్ బాక్స్ పెట్టిన. కంప్లైంట్ బాక్స్లో మొదటి సమస్య గ్రామం నుంచి బైపాస్ రోడ్డు బాగాలేదు, ఒకటే రోడ్డు ఉన్నది కాబట్టి మిగతా రోడ్డు వర్షానికి బాగా డ్యామేజ్ అయింది. సో వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నది, యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉన్నది, పక్కన చెరువు ఉన్నది కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కాబట్టి మేము 2-3 రోజులలో యాక్షన్ తీసుకొని మేము గ్రావెల్ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. సహకరించిన గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.